నా పెళ్లి గురించి ఇప్పుడు నేను ఒక సీరియస్ డిసిషన్ తీసుకోబోతున్నా. ఎందుకంటే నరేష్ కూడా ఎట్లా అంటే ఇంకెన్ని రోజులు అట్లుంటో చేసుకోరా, అది ఎవరినో ఒకరిని తలకాయ నొప్పి ఎందుకు అని అన్నట్టు మాట్లాడతాడు. సరే నా మూడు కూడా బాగాలేదు, ఎందుకంటే ఊకే అందరూ పెళ్లి చేసుకో అంటే సరే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినా నేను ఇప్పుడు. వీడియో నేను ఏం చెప్తున్నా, మీరు ఆయన డిస్రెస్పెక్ట్ అస్సలు చేయకుండా నాకు బీపీ లేస్తుంది. అండర్స్టాండింగ్ అంతటే చేస్తా. అబ్బా ఫ్రెండ్షిప్ కరెక్ట్ గానే చేసిన, అర్థమైందా? నీకెంత కోపం వస్తుంది నాకు కూడా అంతే కోపం వస్తుంది. ఏ డోరిగాడు గిరిగాడు అని చక్కగా మాట్లాడు, నాకు బీపీ లేవటకు నువ్వు, అర్థమైందా? ఇష్టం ఫస్ట్ నువ్వు ఇక్కడ మాట్లాడు. నువ్వు అట్లా ఇష్టం కన్ను వేయందా కీర్తి ఒక్క వీడియో ఏర్రా ఇప్పటి నుంచి కట్టు ఎవరు అడగకూడదు కీర్తిని, అవసరం వాళ్ళ మొగంతో వేసుకున్నాడంట. పో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిప్రియ హైదరాబాదీ వ్లాగ్స్ అనమాట. సో ఈరోజు అయితే చాలా పెద్ద టాపిక్ డిస్కషన్ అవుతుంది కొన్ని డేస్ తర్వాత. అదే నా పెళ్ళి అనమాట. నా పెళ్ళి గురించి ఇప్పుడు నేను ఒక సీరియస్ డిసిషన్ తీసుకోబోతున్నా. ఎందుకంటే చాలామంది నాకు డిఎమ్స్ చేస్తున్నారు, ఎట్లా అంటే నేనున్నా నా ఒక్క ఛాన్స్ అది అని చెప్పి, నువ్వు నవ్వకట్రు అయితే నేనున్నా అవన్నీ చెప్పి చేస్తున్నారు. సో ఫైనల్గా నేను ఒకటి డిసైడ్ అయినా అనమాట. చాలామంది ఏమని మెసేజ్ చేస్తున్నారంటే స్నాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎందుకు అక్క ఇంకా ఎన్ని రోజులు అట్లా ఒక్కదానివే ఉంటావు, సో మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని అంటారు. సో అందుకే నేను ఈ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను నరేష్ని అడుగుతా అనమాట. సో నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నా, మరి నీ పరిస్థితి ఏంటి? నీకు కూడా నా అమ్మాయిని చూడాలా, లేకపోతే నరేష్ నువ్వు పెళ్లి చేసుకున్నాక నేను చేసుకోవాలా ఏంది అని నరేష్ని అడుగుతా. ఎందుకంటే నరేష్ కూడా ఎట్లా అంటే ఇంకెన్ని రోజులు అట్లుంటో చేసుకోరా, అది ఎవరినో ఒకరిని తలకాయ నొప్పి ఎందుకు అని అన్నట్టు మాట్లాడతాడు. సో అందుకే ఇంకా ఈ ఒంటరి లైఫ్ వదిలేసి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఏమంటారు? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా, ఎవరు తీస్తారు వీడియోలు మళ్ళీ? అప్పుడు నువ్వు ఎవరివి తీస్తావు అంటుదా? అదేలే, నరేష్ అనే ఇంపార్టెంట్ గైస్ వీళ్ళకి. అయితే ఇప్పుడు నీ గురించే మాట్లాడుతున్నా. నువ్వెందుకు అది పట్టుకున్నావు? నేను కూడా ఇదే పట్టుకున్నా. అయితే ఇప్పుడు నేను సీరియస్ గా ఒకటి అడుగుతున్నా, అస్సలు కామెడీ కానీ నేను ఏం చెప్తున్నా అంటే గైస్, అస్సలు జోకే కాదు. నేను అన్ని ప్రూఫ్స్ మీ ముంగట ఇట్లా పెడతా. ఎందుకంటే ఎంతమంది డిఎం చేస్తున్నారు, మెల్లగా ప్రతిదీ ప్రూఫ్ పెడతా. ఎందుకంటే చాలా మంది డిఎం చేస్తున్నారు, కొన్ని మంత్స్ నుంచి అంటే చాలా ఇయర్స్ నుంచే మెసేజ్ చేస్తున్నారు పెళ్లి చేసుకో అక్క ఎందుకు అట్లా అని. కానీ అదే చేసుకుంటా, ఎందుకు చేసుకోను కానీ చెప్పు. అంటే అరే మన టీం వాళ్ళు అందరికి చెప్పమ్మా, మరి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం షాక్ అయిపోతుంది. ఎందుకంటే హైదరాబాద్ పెళ్లి అవుతుంది ఏమని, నా పెళ్లి అవుతుంది ఇట్లా అందరూ మాకు కరువుగాలు మెసేజ్లు చేస్తారు, అది ఎందుకు అట్లా మాట్లాడుతున్నా? పిచ్చిలేసినా? నేను అంటుంది కరువుగాలు ఎందుకు చేస్తారు, నేను అంటుంది తమ్ముడు నవ్వక్ నరేష్, ప్రతిదీ సీరియస్, జోక్ కాదు, సీరియస్. అయితే కానీ సరే నా మూడు కూడా బాగాలేదు, ఎందుకంటే ఊకే అందరూ పెళ్లి చేసుకో అంటే సరే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినా నేను ఇప్పుడు.
చేసుకొని ఆయనతో చేసుకో వీడియోలు నాకేం ఆయనతోనే వేసుకుంటా. అక్కడ ముందైతే నీకు సంజీస్ ఇవ్వాలి కదా మన టీం వాళ్ళందరికీ, నీకు కానీ భరత్ కానీ ఆడ్రిన్ కానీ. వద్దు మాకు అవసరం లేదు. నేను ఏం చెప్తున్నా అంటే అయితే చాలా మంది ఎందుకక్క ఎన్ని రోజులు ఇట్లా బాధపడుతావు ఒక్కదానివి, ఇంట్లో ఎప్పుడు ఒక్కదానివే ఉంటావు, సో అందుకే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకొని మంచిగా ఉండక్క. సన్యాసం తీసుకో. ఎందుకు నీకేం నొప్పి వస్తుంది నేను పెళ్లి చేసుకుంటే? నీకు అవసరం లేదు అవన్నీ, నువ్వు చెప్పొద్దు అవన్నీ. సో నేను ఇప్పుడు ఏం మాట్లాడనీకి వచ్చినా అంటే రేపటి నాడు ఆ పిల్లగాడు వచ్చి ఏమో చూద్దాం, సంబంధాలు మ్యాట్రిమోనీలో పెట్టేస్తా ఈ రోజు. నువ్వు నీ వీడియో ఈ వ్లాగ్ కాగానే తెలుగు మ్యాట్రిమోనీలో పెట్టేస్తా. ఎంత అందులో అయితే అసలు మెయిన్ మ్యాటర్ చెప్పని అలా పెళ్లి కానోళ్ళు ఏమంటారు ఏమో జాబ్ చెప్పే మూడు అన్ని పోతుంది, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. నేను ఏమంటున్నా పెళ్లి చేసుకోవాలంటే ఒక ఇది ఉండాలా మంచిగా, ఏది ఉండాలా? ఫ్రెండ్షిప్ వైపు ఉండాలా. ఫ్రెండ్షిప్ వైపు ఎందుకుంటది? పెళ్లి అరేంజ్ మ్యారేజ్ లన్నీ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు అనుకుంటున్నావా? నేనేం లవ్ మ్యారేజ్ చేసుకొని అడగదా నీ లెక్క? నేను అరేంజ్ మ్యారేజే చేసుకుంటా. లవ్ మ్యారేజ్ చేసుకుంటే డ్రమ్ములలో దాంట్లో వేసేస్తారు. నువ్వు చెప్పిన డైలాగ్ పాత డైలాగ్, అమ్మో డ్రమ్ములలో వేసేస్తారు వద్దు గిద్దు అని. అరేంజ్ మ్యారేజ్ ఎవరు చేసుకుంటారు తెలుసా? ఎవ్వరు గతి లేదు. గతి లేరు మళ్ళా లేదు లాస్ట్ ఆప్షన్ మళ్ళీ. ఇప్పుడు మనకి ఎవరు పడరు కాబట్టి మనం ఎవరు లవ్ చేయం కాబట్టి అవతల వచ్చిన లవ్ చేస్తే పెళ్లి చేసుకుందాం అంతే అన్నట్టున్నా నేను ఇప్పుడు అసలు వీడియో ఎందుకు పెట్టినా అంటే రేపు వచ్చి ఆయన ఒకవేళ వచ్చి అడిగిండు అనుకో ఏమని అసలు ఏంది మీరు అన్ని పాత వీడియోలు ఇట్లున్నాయి అనుకో, నువ్వు ఏం చెప్పాలా? జస్ట్ కంటెంటే తెలుసు, కంటెంటే అందుకే చేసినాం బాయ్, ఇంకేం దెబ్బలు తింటావు. ఇప్పుడు చెప్తున్నావు అయితే నువ్వేమనాలా? జస్ట్ కంటెంటే బాయ్ అని చెప్పి రియాలిటీగా చెప్పు. నేను ఏదో చెప్తున్నా అని చెప్పక మళ్ళీ అదొకటి ఉంటుంది నీతో. జస్ట్ మళ్ళీ కంటెంట్ కాదా చెప్పగలుగుతారు. సో గైస్ పెళ్లి వచ్చిందని చెప్పి కంటెంట్ అని చెప్తుందిరా ఆయన అన్ని. నరేష్ నువ్వు అట్లా ఇరికియాక నరేష్ నన్ను, నాకు ఇక పెళ్ళేవాడు చేసుకోవడం వల్ల నన్ను. నాకు అర్థమైంది పెళ్లి అవును చేసుకోవాలని ఉంటది కదా, మరి ఎవరికైనా పెళ్లి చేసుకోవద్దా? పెళ్లి వదలు అడాప్ట్ చేసుకో. చేసుకుంటా ఇక, నాకు హస్బెండ్ వద్దు, నేను ఆడికి ఇడికి తిరగద్దు మళ్ళీ హస్బెండ్ వద్దు అంటే నేను ఇట్లా సింగిల్ ఉండమంటావా? ఏం ఉండి నీతో రోజు కొట్లాట పడాలా? నీ వీడియోల కోసం నన్ను పెళ్లి చేసుకో. ఇంతగానం స్వార్థం మనిషి నేను ఏడా చూడలే గైస్. అయితే నేను ఏమంటున్నా అంటే ఆయన ఒకవేళ వచ్చినా కూడా, ఒకవేళ ఫ్యూచర్ ఎవరు వస్తారో మనకు తెలియదు కానీ వచ్చినా కూడా నువ్వు సింపుల్ గా అవును బాయ్ మేము కంటెంట్ చేసిన ఆయన ముంగట జర్ర చేస్తావు అనుకో ఇక అంతేగా నా లైఫ్ చెక్ చేస్తారు. అప్పుడు ఎవడు వచ్చినా నువ్వు ఇదే చేసి ఎందుకు సరే కట్ చేసుకో. అవును నేనేమంటున్నా అందుకే పెళ్లి చేసుకుందామని అంటున్నా. పెళ్లి చేసుకోవాలి సారీ పెళ్లి అందుకే సిగ్గు లేకుండా వీడియోలు చేసినావు. కిడితికి పెళ్ళి అవుతుందంటే అట్లా అట్లా కిడితి వెళ్ళిపోదాం అదా అనేటోడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కథమే కానీ అని మాట్లాడుతున్నావు. ఏం చేస్తాం అట్లనే ఉంటుందిలే కానీ. అయితే నేను ఏమంటున్నా నువ్వు అప్పటి నుంచి మనం వీడియోలు బంద్ చేసేద్దాం ఇక, ఎందుకంటే అప్పుడు నేను మా ఆయనతో చేసుకోవాలి కాబట్టి. అర్థమైందా? అప్పుడు నేను ఒకవేళ మెసేజ్ చేసిన అనుకో వీడియో డిలీట్ చేయని, నువ్వు చెయ్యను అని కొట్లాట పెట్టుకోకు, చేసేసి మళ్ళా చెయ్యాలా మరి ఆయనతో ఆయన అడగడా? నీకు తెలియదా మళ్ళీ నీకు పెళ్ళి అవుతుంది, నీకు పెళ్ళం వస్తుంది నువ్వు అంటావు అమ్మా. ఇప్పుడు నేను వీడియో డిలీట్ చేయి అప్పుడే మన రిలేషన్ నడుస్తుంది, లేకపోతే నడవది. అవన్నీ మనకి సెట్ కావు. అర్థమైంది? సరే నాకు కూడా అర్థం చేసుకునేటోడు వస్తాడు. వీడియోలు ఏం డిలీట్ ఇప్పుడే చెప్తున్నాను. మనమేమి వీడియోలు డిలీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కూడా కష్టపడి చేసినాం కాబట్టి. సో వీడియోలు ఏం డిలీట్ చేయక్కర్లే. కానీ నువ్వు ఒక్కడిని సాకరి, నువ్వేమో పెంట చేసినావు అనుకో అంతే పెంట పెంట అయిపోతుంది నా జిందగీ మొత్తం ఇక. అయితే నేను ఎట్లుండాలి ఆయనతో నువ్వు నాకు కొన్ని చెప్పు, నేను అట్లనే ఉంటా. అమ్మా అంటే ఒక బాయ్ తోటి ఎట్లుండాలి నాకు తెలియదు కదా, అట్లా అని చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్తే అట్లా ఉంటా కదా ఆయనతోని. అసలు ఒక బాయ్ కి అమ్మాయి ఎట్లుండాలి చెప్తే ఆటోమేటిక్ రావాలా? అట్లా ఎందుకు పెళ్లి చేసుకుంటే ఆ జీవితం ఎందుకు నాశనం చేస్తావు చెప్పు.
ఎంతసేపు ఆయన జీవితమే నాశనం అవుతుంది, నా జీవితం నాశనం కాదా? నీదెందుకైతే కీర్తి? ఎందుకు కాదు? ఎప్పుడో నా 24/7 పక్కన తప్పు నరేష్. ఇప్పుడు చూస్తున్నావు కదా ఎన్ని కేసెస్లలో అట్లా మాట్లాడుతున్నావు. ఎంతగానో రిస్క్ అవుతుంది. అరేంజ్ మ్యారేజ్ ని నమ్మలేము, లవ్ మ్యారేజ్ ని నమ్మలేము. అందరు మన లెక్క ఉంటారా ఇట్లా నిజాయితీగా? సన్యాసం తీసుకుంటా అయిపోయింది. ఎందుకు? నువ్వెందుకు సన్యాసం తీసుకుంటావు? నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకోవాలా? ఆయన ఇష్టం. నేను ఇంకేం చేయాలి, నేనైతే పెళ్లి చేసుకుంటా. నువ్వు చేసుకుంటున్నావా? పెళ్లి చేసుకుంటావా? ఎవరిని చెప్ప? అమ్మాయిని ఇన్ని రోజులు దాచిపెట్టినావు కదా, చెప్పు. ఇప్పుడు ఇంకా రాలేదు. ఏ వచ్చింది గాయ్స్, అన్ని స్టేటస్లు పెడుతుంది బాధవి, అవన్నీ మీకు అర్థం అయితలేదా? ఏమన్నా నాకు రాసి ఉందా? నువ్వు ఎర్రి పువ్వు అని. చెప్పు. నేను ఏమంటున్నా తెలుసా, నాకు వచ్చేటోడిని ఆడియన్స్ చూస్తే ఖుషి అయిపోతారు. అంత మంచిగా ఉంటాడు, నీకన్నా మంచిగా ఉంటాడు, నీకన్నా హైట్ ఉంటాడు. ఏమో మళ్ళీ నేనైతే అట్లనే ఇమాజిన్ చేసుకున్నాను. నాకన్నా చేసుకుంటాను. నీలాగైతే అస్సలు కాదు నాయన, నీలాగా కాదు. ఇట్లా నాకు హైజీనిక్ పర్సన్ అంటే ఇష్టం. ఇట్లా ఉండద్దు జిద్దు. నేను రోజు స్నానం చేస్తావు, ఇలా లెక్క కాదు గైస్. ఎండ పడుతూ అదో యాక్టింగ్ చెయ్యక. ఎండ పడుతుందని చెప్పి స్నానం చేయకుండా సాయంత్రం చేద్దాంలే, రాత్రికి చేద్దాంలే, అట్లా నేను ఉండనే ఉండను. ఏంది? ఎవరు ఆయననా? సో గైస్ ఆయనకు తెలుసు. నువ్వు చెంప వలుతుంది, చెంప వలుతుంది. నీది ఆయన ఇద్దరిది కొట్టేసా. అసలు మీతోటి కంపేర్ చేసుకోకండి నాయన, మీతోటి కంపేర్ వద్దు. సో గైస్, ఆయన ఇక్కడ ఓడే కాదు ప్లీజ్. ఆయన ఇక్కడ కంపల్సరీగా ఫారెన్ వాడిని ఇక్కడ నుంచి ఫారెన్ లో పోయి పనిచేస్తారు. ఓవర్ యాక్షన్ చేయకు. సో గైస్, వీళ్ళతో అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ఆయన అంత అందంగా ఉంటాడు కాబట్టి, చాలా ఇంత మంచి హైట్ ఉంటాడు. అవును, ఆయన రావడానికి టైం పడుతుంది కదా, ఆయన రావడానికి టైం పడుతుంది. అప్పటిదాకా మీతో చేద్దాం వీడియో, అప్పటిదాకా మీతో చేసుకుంటా వీడియో. నేను ఏం చెప్తున్నా, మీరు ఆయన డిస్రెస్పెక్ట్ అస్సలు చేయకుండా నాకు బీపీ లేస్తుంది. నాకు తెలుసు కానీ నేను మీకు చెప్పాను. అప్పటికే నేను పబ్లిక్ కి లీక్ చేయలేదు కదా, నేను చెప్పాను అప్పుడే. ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా కలర్ చూడొద్దు, మనసు చూడాలి. అర్థమవుతుందా? నల్లగానే ఉన్నది అనుకున్నా, మంచిగా ఉంది. సో గైస్, నేను ఏమంటున్నా అంటే వీళ్ళ కన్నా బెటరే గైస్ అయినా. ఎందుకంటే ఆయన నిజాయితీగా అన్ని నిజాలు చెప్తాడు. వీళ్ళైతే ఎప్పటి లోపల చేసుకుంటారు అన్ని. సో ఆయన 10-15 మంది చేయలేరు, చెంప కలుగుతుంది ఎక్కువ మాట్లాడితే. అయితే ఆయన ఏమంటున్నాడు, ఆయన మంచి డీసెంట్గా ఉంటాడు, మంచిగా ఉంటాడు. వీళ్ళ లెక్క ఇది ఇట్లా ఎట్లా పడితే అట్లా బట్టలు వేసుకోరు. ఆయన జస్ట్ ఫార్మలే మెయింటైన్ చేస్తాడు. అసలు దీనికి మ్యాచే కాలే. ఇదో అదేందో నేను ఇప్పటి నుంచి చేసుకోను. సో గాయస్, ఇప్పటి నుంచి నేను అదేమంటారు పద్ధతి గల అమ్మాయి ఎట్లుంటది రణబలిలా, అట్లనే ఉంటాను నేను. సేమ్ రష్మిక మంటన్ లెక్క. సో గైస్, నేను ఏమంటున్నా అంటే ఆయన చాలా అందంగా ఉంటాడు, చాలా అండర్స్టాండింగ్, కేరింగ్. వీళ్ళ లెక్క చిల్లరగా ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకుండా అస్సలు మాట్లాడాడు. అర్థమైందా? నిన్ను ఇద్దరిని అంటున్నా. నేను ఏమంటున్నా, చిల్లరగా లెక్కలు చేయరు వీళ్ళ లెక్క. ఆయన చాలా డీసెంట్, మంచిగా ప్రేమగా మాట్లాడతాడు, అండర్స్టాండింగ్. అంతటే చేస్తా. అబ్బా, అయితే కొడుతున్నావు ఎందుకు అద్దగానే సీరియస్ అయిపోతున్నావు? ఎందుకు అవసరం లేదు. మాట్లాడుతున్నావు ఎందుకు అట్లా? కొట్టినావు ఎందుకు అట్లా? అయితే ఇప్పుడు నన్ను నువ్వు చెప్పు.
కొట్టక్కర్లే ఇసురేస్. ఇక నువ్వు మజాక్ చేయకు నరేష్, నేను ఏం చెప్తున్నా నువ్వు కూడా ఇప్పుడు ఆయన తిట్టిదో మరి. అట్లా నా కాబోయే హస్బెండ్ని వాడు హీల్స్ వేసుకుంటాడంటే ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్ చేస్తున్నావు నువ్వు మనిషిని. నీకెందుకు చూపించాలి బై, నా మగని నేను చూసుకుంటా కానీ. మీకెందుకు, మీరేమన్నా అదా జోబులో పెట్టుకొని నువ్వు ఓవర్ యాక్షన్. అది దోస్తారా, వెరీ గుడ్. ఇగో ఫ్రెండ్షిప్ గురించి తప్పుగా మాట్లాడకు. అయిపోయింది కథ. ఇది చాలా పర్సనల్, అర్థమవుతుందా? ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళా? నాశనమైంది అంతగానం నేను ఏం తప్పు చేసిన మీకు? మీ పైసా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఫ్రెండ్షిప్ కరెక్ట్ గానే చేసిన, అర్థమైందా? నీకెంత కోపం వస్తుంది నాకు కూడా అంతే కోపం వస్తుంది. ఇగో కాదు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు కామన్, నేను అట్లనే మాట్లాడితే ఊగుంటావా? నువ్వు హీల్స్ చేసుకుంటావు అని ఆయన ఈ వీడియో చూస్తాడు, అర్థమైందా? రేపు వచ్చినాడు అట్లా ఎట్లా పడితే మాట్లాడితే నడవదు, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జెలస్ గా అనిపిస్తుంది కానీ పోయిడికి వెళ్ళి ఫస్ట్. కానీ ఇట్లా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడం అయితే తప్పు. నువ్వు మంచిగా ఉండదు, కుడితే ముగ్గురం కూడా లేకపోతే లేదు. ఎందుకు గుడవాలా బై? మీరిద్దరు పెళ్లి చేసుకోరా, నేను ఇట్లానే ఉండాలా? మీకంటే ఫ్యామిలీలు ఉన్నాయి, నాకెవరున్నారు? బాగున్నావు నువ్వు, ఆయన ఎటు ప్లేట్ తిప్పితే అటు తిరుగుతావు నువ్వైతే. అటు మాట్లాడతాడు ఇటు మాట్లాడతాడు. ఏంది ఏదో ఒకటి మాట్లాడి వర్రి, మీరు ఇష్టం వచ్చినట్టు ఇది చేయకూరి. ఈ డూరిగాడు గిరిగాడు అని చక్కగా మాట్లాడు, నాకు బీపీ లేవటకు నువ్వు, అర్థమైందా? అవును పెద్దన్ననే, నువ్వు అట్లా మాట్లాడక మళ్ళా. మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద తీసుకోవాలి. అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఇయ్యాలి అరే ఆడు ఏంది, రెస్పెక్ట్ ఇవ్వండి. చినిపోయిన బట్టలు వేసుకోడు, చిల్లర కాదా మీరు ఆడని మాట్లాడుతారండి. కామన్ సెన్స్ లేదా? ఎవరితో ఎట్లా మాట్లాడాలా? నువ్వు ఒక అవలగానివి, ఆడొక అవలగాడు, ఇద్దరు అవలగాలే. మీ ఇద్దరితో తిరుగుతున్నందుకు నేను అవలదాన్నైనా. నువ్వు వెళ్ళిపోరా ఇడికెళ్ళి. నీదా ఇంద్ర పరికేమన్నా? నీదా ఇక మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే నేను కూడా అట్లానే మాట్లాడతాను. మళ్ళీ రాపోనే కొడతా, అర్థమైందా? నీతో కూడా రూపాయి వచ్చేది లేదు పోయేది లేదు, ఎందుకంటే మా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నేను మీకు కూడా రెస్పెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉండు, అర్థమైందా? నీకు కూడా తెలుసు. కొత్త అవును కదా, అందరు పెళ్లి చేసుకో అంటే అవును చేసుకోవాలా, ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఇట్లుండాలి మళ్ళీ నేను. ఏం చేస్తావు కీర్తి? అంటే మీతోటి జిందగీ మరి ఇట్లా వీడియో చేసుకుంటారు. నాకెందుకు చెప్తారు మీరు అంత కోపంగా? అందరు చూడాలి, వాళ్ళందరూ చూసలే. నువ్వు పంచాయతీ పెట్టి ఆడు గీడు అనుకుంటా మాట్లాడతారు. మీరు అవలగాళ్ళు చిల్లరగాళ్ళు, మీరు మాట్లాడతాను. నిన్నే అంటున్నా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీ ఇద్దరికి రానంటే? మీ ఇద్దరిని ఇప్పుడు రాను పిలిస్తే ఎట్లా అనిపిస్తుంది? మరి మీరు ఎట్లా అట్లా అదేమంటారు, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతారు, ఎక్కువ చేస్తుంది, ఓవర్ చేస్తుంది, హౌలది గివులది అని ఎందుకు అంటారు నన్ను? నువ్వు అవలగానివి, ఇద్దరు అవలగాలు. ఇప్పటిదాకా తిట్టిండు గాయ చెప్పి. నువ్వు నేనా?
అవును చూపియాలా ప్రూఫ్ చూపి ఏంది ఇందాక అట్లా వీడియోలో ఎవరన్నాడు? ఎందుకు ఇస్తున్నావు అది తగులుతా ఇప్పుడు తాగని ఎవరికి పిలిపించుకోడు ఉన్నాడుగా మళ్ళా ఆడ వీడియోలు మాట్లాడకు. అంట ఏం చేస్తావు నువ్వు జరుగు ఫస్ట్ గురించి మమ్మల్ని అంటుంది. జరుగు ఏంది ఏంది చెప్పు మాట్లాడివో ఏం మాట్లాడతారు ఎందుకు ఇసిరినావు మాట్లాడవా ఎందుకు ఇసిరినావు మళ్ళా అది తగులుతే నిజంగా కొడతాం అలా నీ ఎందుకు ఇష్టం కొడతావు ఎందుకు అంతగానే ఏమైంది నువ్వు నన్ను అసలు కొట్టేంత? మూడాలి అంటే మళ్ళా ఇంత కవర్ చేస్తున్నా నవ్వు కూడా మళ్ళీ అట్లా మాడుతున్నాను పోనాడు నువ్వే అరుస్తావు నువ్వే ఇసేస్తావు అన్ని ఎందుకు పిలవద్దు ఆయన ఇష్టం వచ్చిన వేసుకోపో ఉన్నాడన్నా వేసుకోపో నువ్వు ఇప్పుడు అది ఎందుకు ఇసిరినా చెప్పు ఫస్ట్ బాగానే అరిచినావు మళ్ళీ ఇస్తుంటాం ఎందుకు అంతగానం ఎందుకు సీరియస్ అవుతున్నా ఇప్పుడు ఏమన్నా అని నేను జస్ట్ వీడియో పెట్టి అడుగుతున్నాం అంతే కన్నా కోపం వస్తే తీసి పడేసి మాట్లాడితే నువ్వు కూడా తీసి పడేసినట్టే మాట్లాడుతున్నావు నువ్వే డిసైడ్ ఇచ్చినావు ఆడు గీడు అవలగాడు ఆడుతో చేసుకో అంటే తీసుకోమలా అవలగాడితోటే పో నువ్వు అవలగాడ నాకు అర్థమవుతుందా బరాబర్ అంటే నువ్వు అవలగాని పోనీ పోనీ అని అనుకోకుండా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అరే పోకీర్తి గమ్మున వెళ్ళిపో ఎడికోవాలా ఎడికోవాలా నవ్వుతున్నావేంది నరేష్ నేను నవ్వి కవరింగ్ చేస్తాను నీకు అర్థమైతే నాకు కూడా బాగా అనిపిస్తుంది నరేష్ నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతుంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ మాట్లాడు అరే జరుగు కీర్తి జరుగు నువ్వు అట్లా ఇష్టం అరే జరుగు హలో ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ మాట్లాడివో ఎందుకు అట్లా నూకేస్తున్నావు నన్ను నేనేం బొమ్మను కాదు అర్థమవుతుంది నీకు ఇష్టం వచ్చినట్టు చేయనీకి నువ్వేం చేసినా కమ్మును అర్థం చేసుకొని ఉండాలా నువ్వు ఎవరితో వీడియోలు చేయి ఎవరు అమ్మాయిలను తీసుకురా ఎవరితో చేయి కాము ఉండాలా ఎందుకు నీ ఇష్టం ఎట్లయితే నీ ఇష్టం ఎట్లయితుంది నీ ఇష్టం ఎట్లయితుంది నేనేమన్నా బొమ్మను ఆడుకునే బొమ్మనా రాకెట్కి దా వీడియో అన్నా వీడియో చేయాలా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతావు ఒక్క స్టోరీ పెట్టలేవు ఆ పిల్లతో అన్ని మనం స్టోరీలు పెట్టినావు మా ఇష్టం మాట్లాడనికే చేతగాలే మా ఇష్టం పెడతాం పెట్టాం నీకెందుకు బెటర్ గిట్ అయిపోయింది ఒక వీడియో బెటర్ ఏం బెటర్ పెట్టక మళ్ళీ చెయ్యకు వీడియోలు చెయ్యరు నీతోటే వేయాలి ఇక. ఈరోజు సెల్ చేసుకునే దాకా వచ్చినావు మీదికి ఇంకా ఈడేమో కళ్ళతో ఎదురుగా చూస్తున్నాడు అంతగానం పెద్ద కొట్టేస్తున్నావు నువ్వు మీరు కొడుతురు కదా నిన్న మొన్న వచ్చిన తోటి మమ్మల్ని తిడుతున్నావు కాదు, మీరు వస్తారు, మీరు అంటారు కదా మీరు ఇంతగానం చేస్తారు కదా మీకు అనిపిస్తలేదా మరి ఏమనిపిస్తలేదు అంటే నీకు పెళ్లి చేసి దగ్గరుండి వెళ్ళి చేసి పంపించాలా పంపించాలి ఇద్దరికి హనీమూన్ కి టికెట్లు బుక్ చేసి పంపించాలి. ఎట్లా అనిపిస్తాం బ్రోకర్ అనిపిస్తాం మీరు ఎదురో చేసేది నా దగ్గర పైసలు లేవా నేనే వేసుకుంటా అర్థమైందా ఫస్ట్ ఇడికల్ పోను అన్ని చేస్తున్నట్టుంది మాట్లాడకు నరేష్ అరే ఆడొక పర్సనల్ పోకు అర్థమవుతుందా పర్సనల్ మళ్ళీ పర్సనల్ అంట బంద్ చేసేయ్ పర్సనల్ పోకు నువ్వు వీడియో అర్థమైందా నువ్వు కూడా పోకు నువ్వు ఇప్పుడు కట్ట అంత దొడ్డు కట్ట తీసుకొని ఇచ్చిరున్నావు ఇంకా నువ్వు వేస్తున్నావు తాకిందా నీకు అంటే తాకాలా మనిషి తాకి రక్తం వస్తేనే మీ లోపలికెళ్ళి చెల్లం వచ్చాయి నువ్వు నడివిడికి వెళ్ళి ఫస్ట్ వదిలే మనం వేసుకున్నాం ముఖం చేసుకోండి కొత్త మీకు ఏమైనా తక్కువ నా కొత్త అమ్మాయిలు ఇట్లా పోనీ వేస్ట్ మాట్లాడే ఏయ్ యాక్టింగ్ అన్నావు అనుకో చెప్పుతాను నీకేమైనా పిచ్చా వీడియోలో రికార్డ్ అయి ఉంటది కదా అంత గట్టిగా తగిలితే చెప్పేసుకున్నా నిన్నే నువ్వు తాకించుకున్నావు నేను తాకించుకున్నా మరి యాక్టింగ్ అనే అంటున్నావు మరి యాక్టింగ్ కాదు వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు యాక్టింగ్ అని ఎందుకు అన్నావు? నువ్వు యాక్టింగ్ అని ఎందుకు అన్నావు? బయటికి రాకు చెప్తున్నా ఓవర్ యాక్షన్ చేయకు. యాక్టింగ్ అని ఎందుకు అన్నావు? ఎందుకు రావద్దు ఎందుకు రావద్దు ఆడదాని మీద కొట్టి వాడేసి ఏంది కొట్రా చూసా ఇదే ఎక్స్ట్రాల్ మాట్లాడద్దు ఎక్స్ట్రాల్ మాట్లాడద్దు ఎంత మాట్లాడాలి అందరే మాట్లాడాలి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడాలి మనుషులు
పో, మా ఏ పని. నువ్వు వెళ్ళిపో, నువ్వు రైట్ అయిపో. మాకు రావు, పని లేదు. ఇంత గట్టిగా దెబ్బ తగిలితే యాక్టింగ్ అంట. వెళ్ళిపో. గట్టిగా తాకిందావా? చిన్నది అయ్యే కన్ను ఇంత కూడా కన్ను వేయిందా? కన్ను వేయిందా? కన్ను వేయిందా కీర్తి? సిగ్గులేదా ఇద్దరికి? ఒక ఆడదాని మీద ఇంతగానో మీద మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. కోసం నువ్వు మమ్మల్ని ఎన్ని రోజుల నుంచి ఫ్రెండ్షిప్ నేను ఎవరైతే చేసుకుంటారో కథమే వాళ్ళు. వాడికి తెలుసు, వీళ్ళకి తెలియకపోయినా. ఇద్దరు మెయింటైన్ చేస్తుంది మొత్తం నూకుడు వీకుడు. ఎవరితోని? ఇద్దరు ఎట్లా కొడుతున్నాను? అవును మరా, చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉన్నా ఎట్లా కొట్టాలి, ఎందుకు కథమే. ఆయన పెళ్లి చేసుకో బెస్ట్. వాడే మంచోడు, మంచిగా అర్థం చేసుకుంటాడు. మీలాగా చిల్లర మాటలు మాట్లాడాడు. అర్థమైందా? మళ్ళీ చిల్లర అన్న చిల్లర 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 మొగడాయి ఉంటే కథమే అవుతుంది ఇప్పుడు నీకు. ఏంది? మీరు కూడా మొగడు కానీ ఆడాడు కానీ ఇద్దరికి ఇస్తాను నేను. ఏ గాయ్స్, నేను అసలు వీడియోలు చేయను, ఏం చేయను. ఇప్పటి నుంచి మీరు ఆడపిల్ల అని చెప్పా. ఆడపిల్ల లేదు, ఏం లేదు గాయ్స్, అర్థమవుతుంది. రెస్పెక్ట్ ఇయర్ ఏం చేయరు ఇలా ఇచ్చిన. ఇప్పుడు దాకా ఇచ్చిన. నా మీదకి ఇప్పుడు ఇసురుతానే నాకు కోపం వచ్చింది. అప్పుడు దాకా నేను కామ్గానే ఉన్నా. ఫస్ట్ ఇడికి వెళ్ళిపోరు. వెళ్ళిపోతా. నీకెప్పుడు భయపడలే, అర్థమైందా? మీరు భయపడి వెళ్ళిపోతారు. కొట్లాడు. ఆడపిల్ల అని చెప్పి వదిలేస్తున్నాం, అర్థమైందా? ఆయన కొట్టు. అదే ఎందుకు కొట్టు. అట్లనైతే ఇప్పటి నుంచి నరేష్తో ఒక్క వీడియో రాదు, ఒక్క వీడియో కూడా. మా అన్న వాళ్ళు ఇవన్నీ చూస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. మీ అన్న వాళ్ళు వచ్చినా ఏం చేయలేరు, ఎవరు వచ్చినా ఏం చేయలేరు. అర్థమైందా? పోయి చెప్పుకో. మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో. పోతారా? అర్థమైందా? పోతా. మాట్లాడితే మా చెప్పులు ఇస్తాను కొట్టుకోలే, మన ఇతను కొట్లాడితే. అదే కదా. ఒక్క వీడియో ఏర్రా రే, ఇప్పటి నుంచి కట్టు. ఎవరు అడగకురా కీర్తిని. అవసరం వాళ్ళ ముఖంతో వేసుకున్నాడంట. పో. దొరికిందంట ఆడో దూరిగాడు. పో వెళ్ళిపో. మంచి మంచి